హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో డాకు మహారాజ్ మన బాలయ్య బాబు గారు మంచి హిట్ స్ట్రీక్లో ఉన్నారు. అఖండ కావచ్చు, వీరసింహారెడ్డి కావచ్చు, భగవంత్ కేసరి కావచ్చు, ఈ మూడు సినిమాలు కూడా మూడు వేరియేషన్లు చూపించారు. గెటప్ పరంగా, బాడీ లాంగ్వేజ్ పరంగా, డైలాగ్ డెలివరీ పరంగా. అసలు మంచి హిట్ స్ట్రీక్లో ఉన్నటువంటి బాలయ్య బాబు నుంచి సంక్రాంతికి వస్తున్నటువంటి సినిమా డాకు మహారాజ్. ఏదైతే నేను ఇప్పుడు ఒక మూడు సినిమాలు చెప్పానో, అఖండాలో కూడా డ్యూయల్ రోలు, అలాగే వీరసింహారెడ్డిలో కూడా డ్యూయల్ రోల్, ఒక్క భగవంత్ కేసరి మినహాయిస్తే బాలయ్య బాబు అంటే అది డ్యూయల్ రోల్ కాదు. బాలయ్య బాబు డ్యూయల్ రోల్ చేశాడు అని అంటే సినిమా ఒక రేంజ్లో ఉంటుందని అర్థం, ఎలివేషన్స్ ఒక రేంజ్లో ఉంటుందని అర్థం. డాకు మహారాజ్లో కూడా డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఇంకా బాబీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ చేశారట బాలయ్య బాబు గారిని. అంటే బాలయ్య బాబు గారు ప్రజెంట్ ఫేజ్ ఏదైతే నడుస్తుందో, ప్రజెంట్ ఇమేజ్ ఏదైతే నడుస్తుందో, అభిమానులు ఎలా అయితే బాలయ్య బాబు గారిని చూడాలనుకుంటున్నారో, చూస్తున్నారో, అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని బాలయ్య బాబుకి ఇచ్చినటువంటి ఎలివేషన్స్ ఏవైతే ఉన్నాయో, వాల్తేరు వేరేకి చిరంజీవి గారికి ఎలా అయితే ఒక వింటేజ్ చిరంజీవి గారిని చూపించారో, సేమ్ అలాగే బాలయ్య బాబు గారి అభిమానుల కోసం ఒక వింటేజ్ బాలయ్యని ప్రజెంట్ చేస్తున్నారట. నెక్స్ట్ లెవెల్లో ఇప్పుడు రేపు కొన్ని రోజుల్లో మనకి ట్రైలర్ కూడా రాబోతుంది. సో ట్రైలర్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బాలయ్య బాబు గారి మాస్ అవతార్ కావచ్చు, బాలయ్య బాబు గారి స్వాగ్ కావచ్చు, బాలయ్య బాబు గారి డైలాగ్ డెలివరీ. బాలయ్య అంటేనే డైలాగ్స్కి పెట్టింది పేరు. అభిమానులు బాగా ఇష్టపడుతుంటారు బాలయ్య డైలాగ్స్ని. బాలయ్య బాబు గారి డైలాగ్స్ ఓన్లీ బాలయ్య అభిమానులే కాదు, అందరు అభిమానులు కూడా చాలా ఇష్టంగా బాలయ్య బాబు గారి డైలాగ్ని ఎంజాయ్ చేస్తుంటారు. అటువంటి బాలయ్య బాబు గారు ట్రైలర్లో ఏ రకమైనటువంటి డైలాగ్స్ చెప్తారా అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో మరికొద్ది రోజుల్లో ట్రైలర్ కూడా వచ్చేనుంది కాబట్టి సంక్రాంతికి 12వ తారీఖున 10వ తారీఖున గేమ్ చేంజర్, 2 రోజుల గ్యాప్లో డాకు మహారాజ్ సో వస్తుంది. సో ఖచ్చితంగా అన్ని సినిమాలతో పాటు డాకు మహారాజ్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బద్దలైపోయేటువంటి సక్సెస్ అయితే ఖచ్చితంగా బాలయ్య బాబు ఇవ్వాలి. ఎందుకంటే మన అన్స్టాపబుల్లో రామ్ చరణ్ గారు వాళ్ళిద్దరు కాంబినేషన్లో మనం ఎపిసోడ్ మరికొద్ది రోజులు అది కూడా రానుంది. ఇద్దరు సంక్రాంతి హీరోలు ఇద్దరు ఒకే స్టేజ్ మీద అన్స్టాపబుల్ అంటే షో చేయడం అనేది నిజంగా ఇండస్ట్రీలో ఒక ఫ్రెండ్షిప్ వాతావరణాన్ని ఖచ్చితంగా వాళ్ళిద్దరూ చూపిస్తున్నారని చెప్పేసి ఒక మెసేజ్ ఇస్తున్నారు అభిమానులకి, పాజిటివ్ మెసేజ్. సో సంక్రాంతికి అందరూ కలిసి వెళ్ళి ఇటు బాలయ్య బాబు గారి అభిమానులు గేమ్ చేంజర్ చూడాలి, ఇటు గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారి అభిమానులు, మెగా అభిమానులు అందరూ కూడా డాకు మహారాజ్ చూడాలనేటువంటి గొప్ప మెసేజ్ అన్స్టాపుల్తో ఇచ్చారు. సో సంక్రాంతికి డాకు మహారాజ్ వస్తుంది, కొడుతుంది.